నాకు సార్ ప్రపోజ్ చేశాడు ఫస్ట్ ఉద్యమంలో ఉన్నప్పుడు, నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. నేను అడిగిన నియోజకవర్గం వల్ల ప్రొసీడ్ అన్నాడు. కానీ మా జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటంటే అవతల పార్టీలో ఉన్న వాళ్ళు ఇళ్ళకి రావడం, నేను ఏ కాన్సెన్స్ అడిగితే వాళ్ళు రావడంతో వాళ్ళు హైకమాండ్ కూడా బలంగా కనిపించడము, అట్లా రకరకాలుగా ఏదో ఇదిగా నేను తాండూరు అడిగినా మహేందర్ రెడ్డి వచ్చాడు, నేను పరిగి అడిగినా హరీశ్వర్ రెడ్డి గారు వచ్చాడు. అట్లనే నేను ఏంది రాజేంద్ర నగర్ పాదయాత్రతో యుక్తంగా చేసిన మొత్తం తెలంగాణ జై తెలంగాణ అన్నోడు. అంటే నేను మీరు జ్ఞాపకం చేశారు కాబట్టి ఒక సందర్భం చెప్తున్నా ఏంటంటే, కిరాయకు ఇల్లు అడిగితే నేను అడ్వకేట్ అంటే ఇస్తుంది. తెల్లారి మా జనరల్ టీఆర్ఎస్ పార్టీ జనరల్ కనిపించినాక వాళ్ళు వచ్చి ఓనర్ వచ్చి, సార్ మా బిడ్డే ఫారెన్లో ఉన్నది సార్, ఆమె వస్తున్నది, కాల్ చేయండి అంటే 1 month లో కాల్ చెప్పిస్తుంది ఇక్కడ ఈ ఏరియా అంతా. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే అంత భయం ఉండే. అంటే ఆ విధమైన జై తెలంగాణ అనే ఏరియాలో కూడా రాజేంద్ర నేను పాదయాత్ర చేశాను. దీంట్లో కూడా పెద్ద ఎత్తున మార్పు తేవాలని ఆ పొద్దు చేసినాం. కానీ కాకుంటే రాజకీయ పరిస్థితులు ఏంటంటే అందులో వాళ్ళ ఇళ్ళకి రావడం, అంత మిక్సింగ్ కావడం, దాంట్లో నాకు కొంత ఒకసారి ఈ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఫైనల్ అయింది. సార్ కూడా నాకు మాట్లాడిండు సార్ కూడా నాకు మాటిచ్చి ఫైనల్ అయింది, నువ్వు కంటెక్ట్ చేయను. మళ్ళీ రాజకీయ సమీకరణలో మళ్ళీ చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ ఒక బీసీ బిడ్డ, సో అక్కడ చూసిన రెడ్డి వర్గమే, ఇక్కడ చూసిన వాణిదేవి గారు కూడా మాక్సిమం ఓసీ వర్గమే. అంటే మీకు కలిసి రావట్లేదా, లేకపోతే ఒక బీసీ బిడ్డను తొక్కేసే ప్రయత్నాలు ఏమైనా చేసిందంటే? ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ వ్యవస్థ ఏదైతే ఎన్టీ రామారావు గారు రద్దు చేసినాక మళ్ళీ రాజశేఖర్ రెడ్డి వచ్చి పునఃప్రారంభం చేశాడు. అప్పటి నుంచి కూడా జరిగిన ఎన్నికల లోపల మన ఈ పర్టికులర్ నియోజకవర్గంలో ఎవరు కూడా ప్రధానమైన పార్టీలకు వెళ్ళి బీసీ కంటెస్ట్ కూడా చేయలేదు. ఇప్పటి వరకు కూడా చేయలేదు. ఐడు దేవులేరు కంటెస్ట్ కూడా చేయలేదు. సో మరి నేనేమంటున్నా అంటే, నేను కాలేజీలో కంటెస్ట్ చేసినాడు కూడా అదే పరిస్థితి. అయితే నేను గెలిచిన అంటే నేను అడిగిన ప్రజలు ఓట్లేయాలి, ప్రజలు మన నాయకత్వాన్ని వాళ్ళు బలపరచాలి, ప్రజల విశ్వాసం తీసుకోవాలి. అయితే దానికన్నా ముఖ్యం ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక మేధావి వర్గం. మేధావి వర్గంలో జనరల్ గా నేను అనుకునేది ఏంటంటే, కులాలకు, మతాలకు, లేకుంటే ప్రాంతాలకు, లేకుంటే రాజకీయాల్లో ఏదైతే రాని సాంప్రదాయం వచ్చిందో, ఈ సాంప్రదాయాలన్నిటి కూడా వ్యతిరేకంగా ఉండేటోళ్ళే మేధావి వర్గం. డెఫినెట్ గా నేను నమ్ముతా ఏంటంటే 100% ఎంత మంది వాదించినా నేను వాదించింది ఏంటంటే, చాలా మంది అన్నారు నాతో, లేనా నువ్వు ఎక్కడ ఎడ్యుకేటెడ్స్ కూడా వాళ్ళు ఓటేయాలంటే ఇట్లా అట్లా అంటే నథింగ్, జరగడానికి వీలే లేదు. ఈ రోజుకు బతుకుతున్న సమాజం ఇంకా కూడా న్యాయం అనేది బతుకుతున్నది, ధర్మం అనేది బతుకుతున్నది, ఎక్కడ మంచితనం అనేది నిలబడ్డది అంటే చదువుకున్న వాళ్ళతో. నేను యాక్సెప్ట్ చేశాను. నేనేమంటున్నా, ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్ అంటే మనం చూస్తున్నాం పరిస్థితులు డబ్బులతో కూడుకున్నాయి. ఆయన తర్వాత ఈవెన్ గ్రాడ్యుయేట్స్లు కూడా డబ్బులకు ఆశపడి ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితులు. ఇంకోటి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది. రీసెంట్గా 2 ఎమ్మెల్సీలు కూడా బీజేపీ గెలవడం అనేది జరిగింది. రేపటి నాడు మీకు టికెట్ వస్తే ఇంత పెద్ద వ్యవస్థలో అధికారంలో ఉన్న పార్టీలతోటి కొట్లాడి గెలుస్తా అని అంటే కొంచెమన్నా నమ్మకం ఉందానా? అంటే నేను ఏమంటానంటే, మీరు అన్న 2 పాయింట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్రాడ్యుయేట్స్ కూడా డబ్బుతోని అంటారు. నేను దాన్ని ఫస్టే చెప్పిన, మీరు అనకన్నా ముందే దాన్ని ప్రధానంగా వ్యతిరేకించే వ్యక్తులు నేను ఒకరిని. గ్రాడ్యుయేట్స్ ఎక్కడ కూడా డబ్బుకు దానికో కానీ వాళ్ళు పోలే, వాళ్ళని పొయ్యే తీరుగా మార్చిండ్రు తప్పిస్తే అట్లాంటిగా ప్రయత్నించారు కానీ ఎక్కడ మార్పు రాలేదు. ఈ రోజు కూడా స్వచ్ఛంగా ఓటేసేది 100% మేధావి వర్గమే, గ్రాడ్యుయేట్సే. నేను అది నమ్ముతున్నా కాబట్టి దాంట్లో డబ్బుకు ఆస్కారం లేదు, వేరే ఆస్కారం లేదు అనేది ఒక పాయింట్. అంటే ఎంత ప్రభావం చూపించినా మొత్తం ఎన్నికల లోపల వేరే ఎన్నికలను, జనరల్ ఎన్నికలను చూసినంత ప్రభావం దీంట్లో చూపది అనేది ఒక అంశం. రెండో అంశం ఏమంటున్నారు మీరు అంటే, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఏమన్నది, మన రేవంత్ రెడ్డి గారు
ఎన్నికల లోపల యువతకు ఒక మాట ఇచ్చారు. ప్రధానంగా ఏం మాట ఇచ్చిండ్రు, నేను రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తా, దాన్ని ఎప్పుడు కూడా ఖాళీలు ఏర్పడ్డ వాటిని అన్నిటిని కూడా తీసుకొని సెప్టెంబర్ లోపల నేను జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా, ఎప్పటికప్పుడు ఖాళీలను ఫిలప్ చేస్తా, ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తాను. ఏం జరుగుతుందని అలా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న హైడ్రాల 195 పోస్టులు ఉంటే సరూర్ నగర్ స్టేడియంలో ఘోరాతి ఘోరంగా లాఠీ చార్జ్ చేసే పరిస్థితి బేస్ మీద. ఎట్లా అంటే వాళ్ళకు 195 ఉద్యోగాలకు వేల సంఖ్యలో నిరుద్యోగులు వచ్చారు. ఇలా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెంచి పోషించినట్లు అయితలేదా? నిరుద్యోగుల మీద దాడి జరుగుతలేదా? అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి రావాలని వేసారు, ఎందుకంటే కొలువులు వస్తాయి మాకు, మేము బాగుపడతామని. మరి ఈరోజు జరిగింది ఏంటి? అందుకని నేను ఏమంటున్నా అంటే, ఒకటే, నేను ఎక్కువ లెంత్ తీసుకుపోవడం లేదు. నీకు ఉద్యోగస్తులు ఉన్నారు, ఇలా టీచర్స్ ఉన్నారు, వాళ్ళను సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నది, ఎక్కడ కానీ పిఎల్గా కానీ వాళ్ళను టీచింగ్ ఫీల్డ్ తప్ప వేరే దాంట్లో వాడవుతాయి. వాళ్ళని ఎక్కడెక్కడ పనులు చేపిస్తున్నారు. ఇలా ఏమి ఊరికి వస్తే వాళ్ళనే గొడ్డు కష్టం చేయిస్తున్నారు టీచర్లను. మరి వాళ్ళ 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 గురించి ఎలా గౌరవం ఉంటున్నదా? గౌరవంగా వాళ్ళు స్వేచ్ఛగా చెప్పగలుగుతున్నారా? లేకుంటే పాఠశాలలు స్వేచ్ఛగా నడుస్తున్నాయా? లేకపోతే వాళ్ళకి రావాల్సినవి, వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా రాలేకపోతున్నాయి, అవిటి కూడా పైరవి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. లాస్ట్ కు హెల్త్ కార్డు కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతలే. వాళ్ళకి పిఆర్ఎస్ వచ్చింది. అతను ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు రేపో ఎల్లుండో